ఆ ఇల్లు తాకట్టు పెట్టినాడు, ఏలంలో ఆ ఇల్లు కావాలా, ఎమ్మెల్యే అనుచరులకు కావాలంటే అట్లా ఒక సూసైడ్ 4 పేజీల లెటర్ రాసి చనిపోయినాడు అధ్యక్ష. ఇది ఆ లెటర్, ఈనాడులో వచ్చిన లెటర్. ఇన్ని ఘోరాలు నేరాలు 7 మంది. మరిపాడు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఆయన మళ్ళీ గబ్బర్ సింగ్ అని ఆయనకు బిరుదు. ఒక వికలాంగుడు సూసైడ్ చేసుకుని చనిపోయినాడు, 3వ రోజు పిలిచి కొడుతుంటే. ఒక గౌడ, ఈయన కొట్టిన దెబ్బలకి పక్క రోజు చనిపోయినాడు. 7 మర్డర్స్ పోలీసులు నేరుగా చేస్తే ఒక్కరికి ఈ రోజుకి పనిష్మెంట్ లేదు అధ్యక్ష, ఒక్కరికి పనిష్మెంట్ లేదు. నేరుగా ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి వచ్చి ఉదయగిరి నారాయణది మర్డర్, ఇది ఆత్మహత్య కాదు అని తెలిస్తే ఆ సబ్ ఇన్స్పెక్టర్ జోలికే పోయిన పోలీసు ఉన్నతాధికారులు లేరంటే ఎట్లా ఐపీఎస్లు ఏ విధంగా ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రుల కాళ్ళ కింద చట్టాలని నలిపేశారో ఇది క్లియర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఆ 7 మర్డర్స్ వాళ్ళు చంపిన పక్క రోజు, కొట్టిన పక్క రోజు చనిపోవచ్చు, స్టేషన్లో లాకప్ డెత్ కావచ్చు, పోలీసుల కారణంగా 7 మంది చనిపోయిన దళితులు, బీసీలు, ముస్లిం బిడ్డలు, వాటి మీద ఒక విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. చింతపనేని ప్రభాకర్.